కార్పొరేట్ సంస్థలకు చెల్లించి ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవినీతి దందాని చూపిస్తూ పేరెంట్స్లో స్టూడెంట్స్లో అవేర్నెస్ తీసుకురావడమే మా యొక్క ప్రథమ కర్తవ్యం. దీనికి గాను ప్రతిరోజు మన 8 PM బులెటిన్లో స్పెషల్ డిబేట్తో మీ ముందుకు వస్తున్నాం. ఈరోజు ర్యాంకుల దందా, ఒక ర్యాంకులే పరమావధిగా ప్రతి కాలేజీలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటున్నారా లేదా తెలియదు. దాన్ని పర్యవేక్షించే అధికారులు లేరు. ఒక్కొక్క లెక్చరర్స్కి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల నుంచి వరకు మినిమం 10 to 15 క్లాసెస్ ఇచ్చి వాళ్ళ యొక్క మానసిక స్థితిని దెబ్బతీయటమే కాకుండా ఆ స్ట్రెస్తో పిల్లలకి బోధిస్తే వాళ్ళు కూడా ఒక బట్టే చదువుల వల్ల ర్యాంకుల కోసమే వేటగాని ఒక క్వాలిటీ విద్యని అందించడానికి వీళ్ళు ఎక్కడా ముందుకు రాని వైనం. అలాగే స్టడీ అవర్స్ పేరుతో వాళ్ళని మధ్యాహ్నం 2 to 5 or 6 వరకు కూడా బంధించి ఎక్కడా స్పోర్ట్స్ ఉండవు, ఫిజికల్ యాక్టివిటీస్ ఉండవు. ఏది ఏమైనా ఈ రోజున ఈ ర్యాంకుల దందా గురించి మనం చర్చించబోతున్నాం. ఈ కార్యక్రమంలో మీరు కూడా లైవ్లో పాల్గొని మీ సమస్యలను మా స్క్రీన్ పైన నెంబర్లకు ఫోన్ చేసి మాతో పాటు మీరు చర్చలో పాల్గొనవచ్చు. ఈరోజు డిబేట్లో పాల్గొంటున్న వాళ్ళని పరిచయం చేస్తాను. క్రాంతి కుమార్ గారు, నేషనల్ ప్రెసిడెంట్ ఇండియన్ యువజన పార్టీ. నమస్కారం అండి. అలాగే జూమ్లో కూడా వేరే జాయిన్ అవ్వబోతున్నారు. చెప్పండి క్రాంతి కుమార్ గారు, మొత్తం ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఓవరాల్గా చెప్పుకుంటే ఒక ర్యాంకులే పరమావధిగా మొత్తం కార్పొరేట్ విద్యా వ్యవస్థ నడుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో. ర్యాంకులు, ఆ యొక్క యాడ్లు చూసి ఆ ర్యాంకులు చూసి మా పిల్లవాడిని ఈ కాలేజీలో జాయిన్ చేస్తే ఈ శ్రీ చైతన్యలో మా వాడికి ఒక IIT JEEలో నీట్లో ర్యాంక్ వస్తే వాడు భవిష్యత్తు బాగుంటుందని ఒక మాయలో పడుతున్నారు తప్ప క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటున్నారా, అక్కడ ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటున్నాయా, యాజ్ పర్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకారం వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు అపాయింట్మెంట్ చేస్తున్నారా, JLSతో తూతూ మంత్రంగా MSc కంప్లీట్ కాకపోయినా ఫెయిల్ అయినా వాళ్ళందరితో JLSతో స్టడీ అవర్సు, అట్ ది సేమ్ టైం సీనియర్స్ ఆబ్సెంట్ అయితే వీళ్ళతో క్లాసులు కండక్ట్ చేయటం, ఇది యథేచ్ఛగా జరుగుతున్న నిత్య కృత్యం తెలుగు రాష్ట్రాల్లో. కానీ దీన్ని ప్రశ్నించే నాదులు లేడు, అధికారులు లేరు, మంత్రులు లేరు. ఏమన్నాలి దీనికోసం? అయితే సత్యనారాయణ గారు, మేము ఏప్రిల్ 26వ తారీఖున మొదటిగా మేము ఇంటర్మీడియట్ కాలేజెస్ మీద పోరాటం చేసినాం 2024 సంవత్సరంలో. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిరంతరంగా దీని మీద పోరాటం చేస్తున్నాం. మేము ప్రతి చోటుకి ఎక్కడికి వెళ్ళినా కూడా కెమెరాలు మా సేఫ్టీ గురించి ఆ ఎవిడెన్స్ని పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో పెడితే ఎవరైనా అథారిటీస్ ప్రాపర్ యాక్షన్ తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది అన్న ఆలోచనతోని ఈ కెమెరాలు లైవ్గా అక్కడికి వెళ్తున్నాం. మా మీద ఎన్నో దాడులు జరిగినాయి. ఆ దాడులు జరిగే క్రమంలో మాతో పాటు ఇంకొంతమంది సోషల్ మీడియా ఛానల్ వాళ్ళు ఎవరైతే మాకు సపోర్టింగ్గా వచ్చారో, లైవ్ ఇచ్చారో, వాళ్ళ మీద కూడా దాడులు జరిగినాయి. మొత్తం రాష్ట్రంలో మా వ్యూస్ కనుక చూస్తే దగ్గర ఒక 16 నుండి 20 మిలియన్స్ వరకు వ్యూస్ ఉన్నాయి కొన్ని వీడియోస్కి. ఇంతమంది చూసిర్రు. ఈరోజు రాష్ట్ర ప్రజల్నే అడుగుతున్నాను నేను, మేము అక్కడ కాలేజీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవడైనా చదువుకున్న ముఖం ఉన్నోడ్లాగా ఉన్నాడా, లేకపోతే చదువు సంధ్య లేకుండా మొద్దుల్లాగా అక్కడికి వచ్చి రౌడీజం చేసేటోళ్ళు ఉన్నారా, ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలి. మేము అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రిన్సిపల్ గారు అని అంటారు. అక్కడ ప్రిన్సిపల్ ఎవరు ఉండరు, వాళ్ళు ఎవరినో పెడతారు. ప్రిన్సిపల్ ఎవరు అంటే వాళ్ళు అంటే వీళ్ళంటారు, వీళ్ళంటే వీళ్ళంటారు, ఆ మేడం అంటారు, ఈ సార్ అంటారు తప్ప యాక్చువల్ ప్రిన్సిపల్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రోల్స్ మీద ఉన్నది ఎవరు అనేది చెప్పరు. అండ్ ప్రిన్సిపల్ లాగా ఉండాలి అని అంటే మనం చిన్నప్పటి నుండి చదువుకున్న కాలేజీలో కూడా చూసినాం. ప్రిన్సిపలో వైస్ ప్రిన్సిపలో వాళ్ళు ఏమున్నా కూడా వచ్చి క్లాస్ రూమ్లో ఏదో ఒక సబ్జెక్టు క్లాస్ చెప్పగలిగే కెపాసిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రిన్సిపల్ లాగా ఉంటారు. కానీ ఇక్కడ ఎవరెవరో రౌడీలు, గూండాలు, ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. అయితే నేను ఒక RTI వేసినాను అనమాట. ఆ RTIలో ఏంది అని అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళను క్లియర్లీ అడిగాను, వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ ఫర్ లెక్చరర్స్ అండ్ జూనియర్ లెక్చరర్స్ టు టీచ్ ఇంటర్మీడియట్ కోర్సెస్ ఫర్ బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అక్రాస్ ఆల్ స్ట్రీమ్స్ అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ సెటప్ బై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. వాళ్ళు క్లియర్గా ఇక్కడ ఇచ్చిర్రు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 50% ఉండాలి అని చెప్పేసి. ఇది బోర్డు వాళ్ళు అఫీషియల్లీ మేము అడిగితే వాళ్ళు మాకు ఇచ్చినటువంటి రిప్లై. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మేము కొంతమంది స్టూడెంట్స్ చనిపోయినప్పుడు అక్కడికి వాళ్ళ మార్చరీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అన్క్వాలిఫైడ్ పీపుల్, ఎవర్రా మీరు అంటే ఒకడేమో AGM అంటాడు, ఇంకోడేమో ఇంకేదో అంటాడు, ఇంకోటి ఆ ఇన్ఛార్జ్ అంటాడు, ఇంకోటి ఈ ఇన్ఛార్జ్ అంటాడు. సో సింపుల్గా ఒకటే ఒక విషయం, బ్యాంకులకు ఉంటారు మేనేజర్లు, జనరల్ మేనేజర్లు, ఆ మేనేజర్లు, ఈ మేనేజర్లు, లేకపోతే ఇంకా వేరే ఏదైనా కార్పొరేట్ కంపెనీకి ఉంటారు. ఇక్కడ ఈ
ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ప్రిన్సిపలో, వైస్ ప్రిన్సిపలో, టీచర్సో, సీనియర్ ఫ్యాకల్టీయో, జూనియర్ ఫ్యాకల్టీయో ఉండాలి. కానీ ఈ ఏజిఎంలు, జిఎంలు, ఈ కల్చర్ ఏంది? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ థింగ్ ఏంది అని అంటే, ప్రతి ఒక్కరూ వీడియోస్ చూసిర్రు మావి. అందులో క్లియర్లీ మీరే డిసైడ్ చేయండి, ఒక్కడన్నా చదువు చెప్పే ముఖంలాగా ఉన్నాడా? ఒక్కడన్నా కాలేజీలు ఆ అట్మాస్ఫియర్లో ఉండవలసిన వాళ్ళలాగా ఉన్నారా? రౌడీలు, గూండాలు, చిల్లరగాళ్ళు మొత్తము ఏమీ తెలియకుండా అక్కడికి వచ్చి రాత్రి తప్పదాగి పొద్దున్నే విద్యార్థులు చదువుకునే క్లాసుల వైపు వచ్చి రౌడీజం చేసేటోళ్ళు మాత్రమే ఈ కాలేజీలో ఉన్నారు. అన్ని వీడియో ఎవిడెన్సులు ఉన్నాయి. అండ్ నేను ఏది కూడా అవి వీడియో ఎవిడెన్సెస్ లేకుండా మాట్లాడట్లేదు. సో ఇంకొక పాయింట్, మొన్న ఇలాగే మా మీద ఒక దాడి జరిగితే ఎంక్వైరీ చేస్తుంటే తెలిసిన ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంది అని అంటే, వీళ్ళు ఏం చేశారంటే కాలేజ్ వాళ్ళు కొంతమంది విద్యార్థి గూండా నాయకులు, ఇక వర్డ్ నుండి అర్థం చేసుకుంది, గూండాయిజం చేస్తూ విద్యార్థి నాయకుల్లాగా చెలామణి అయ్యే వాళ్ళను రిక్రూట్ చేసుకొని వాళ్ళకు స్పెషల్గా జీతాలు ఇస్తున్నారు. ఎందుకు? ఎవరైనా జెన్యూన్గా వచ్చి ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళను అక్కడికక్కడనే కొట్టో, తిట్టో, నయాన్నో, భయాన్నో పంపించడానికి ఇలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. వాళ్ళకు పెద్ద క్వాలిఫికేషన్ అనేది ఏమీ ఉండదు. వాళ్ళ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరోల్స్ మీద వీళ్ళు రన్ అవుతూ ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే మార్నింగ్ వస్తారు, అక్కడ తంబేస్తారు, వెళ్ళిపోతారు. సో ఈ రకంగా కొంతమంది రౌడీలను, గూండాలను తెచ్చి డైరెక్ట్గా రిక్రూట్ చేసుకొని వీళ్ళు ఎవరైనా పేరెంట్స్ వచ్చి మా ఫీజు మాకు రిటర్న్ చేయండి అని కొంచెం గట్టిగా మాట్లాడినా, మాలాంటి వాళ్ళు పోయి అసలు మీరు ఏంద్రా బాబు ఈ రకంగా ఇల్లీగల్గా క్లాసెస్ ఎందుకు పెడుతున్నారు, అసలు ఫ్యాకల్టీ లాగానే లేదు, ఇలాంటి ప్రశ్నలు అడిగినా వీళ్ళు అరాచకంగా రౌడీయిజం చేయడానికి పేరోల్స్ మీద కొంతమందిని పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పటికీ క్లాస్ రూమ్లలో క్లాసులు చెప్పరు, కానీ వెళ్ళి థంబ్ ఇంప్రెషన్ వేసి వస్తారు. వీళ్ళు ఎవరు అని అంటే మాజీ విద్యార్థి నాయకులు, ఇప్పుడు ప్రస్తుతము ఫ్యాకల్టీ అని చెప్పుకొని చెలామణి అయ్యేటువంటి రౌడీలు, గూండాలు. అండ్ ఇంకొకటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి చెప్తాను. నేను 2007 నుండి 2009 ఆ ప్రాంతంలో ఇంటర్మీడియట్ నారాయణ కాలేజ్లో చదువుకున్నాను. సో అక్కడ ఏమైంది అని అంటే ఒక డౌట్, ఇట్లనే ఒక రోజు నాకు డౌట్ వచ్చి, సార్ కొంచెం ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి ఒక జూనియర్ లెక్చరర్ అడిగాను. అడిగితే అతను అటు ఇటు దిక్కులు తిరిగారు. ఇక వేరే సీనియర్ ఫ్యాకల్టీ కూడా ఆయనకు ఒక ముద్దు పేరు పెట్టుకున్నారు. ఆ ముద్దు పేరు ఏంటంటే మొద్దు సీను. అతని పేరు సీను, వాడు మొద్దులాగా ఉంటాడు కాబట్టి ఆయన మొద్దు సీన్ అని అందరు పిలుస్తుండే. మేము ఏందబ్బా వీళ్ళని మొద్దు సీన్ అని పిలుస్తారు ఏంది అని, సార్ నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి ఇక ఎవరు లేకపోతే అడిగిన. వచ్చిండు, ఇట్లా పేపర్లు పైకి కిందికి అన్నాడు. అరే ఇదేముంది, ఇగో ఈ గైడ్ తీసుకురా చదువుకో అని అన్నాడు. ఆ రోజు మేము వాడిని, నీకు ఇంత ఫీజులు కట్టి నా కొడుక ఎక్స్ప్లెయిన్ చేయమంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయకుండా గైడ్లు ఇస్తావా, మేము వెళ్ళి కోటిలో అదే 100 రూపాయలు పెట్టి గైడ్లు మేము కొనుక్కోలేమా అని చెప్పేసి నిలదీస్తే ముఖం ఎక్కడ పెట్టుకోవాలని తెలియకుండా ఫ్యాకల్టీ అంతా మాకు భయపడి పోయారు. ఈరోజు 10 ఏళ్ళ తర్వాత ఆ పరిస్థితి, 15 ఏళ్ళ తర్వాత పరిస్థితి చూస్తే విద్యార్థులందరినీ వీళ్ళు భయపెడుతూ చదువుకో అని చెప్తారు. కానీ ఎలా చదువుకోవాలి, ఏం చదువుకోవాలి, ఆ కాన్సెప్ట్ ఏంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి దిక్కు మొక్కు లేని పరిస్థితి ఈరోజు మన 2 తెలుగు రాష్ట్రాలలో ఈ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఇంకా మెల్లగా దిగజారుతూ ఇక స్కూళ్ళకు కూడా పాకిపోతుంది. ఈ రకంగా ఉంటే ఇక మనకి ఏడ చదువు వస్తుంది? మీకు చదువు చిన్న ఉన్నప్పుడు నాయనమ్మలు, తాతలు పాపం వాళ్ళు చదువుకోలేదు, చదువుకోబిడ్డ అని అంటుండే. ఇప్పుడు వీళ్ళు మనం లక్షల ఫీజులు కట్టి పోయిన తర్వాత వాడు మన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రకంగా ప్రాక్టీస్ చేయండి, చదువుకోండి అంటే ఒక అర్థం ఉంటుంది. వీళ్ళకి చదువు రాదు, సంధ్య రాదు. బయట ఎవడో ఒక పెద్ద రౌడీగాడు రిక్రూట్ చేసుకుంటే చిన్న రౌడీలాగా రిక్రూట్ అయ్యి రౌడీజం చేయడానికి వచ్చినోడు, గైడ్లు ఇచ్చి చదువుకోమని చెప్పేటోడు, వాడు మన దగ్గర మనకు వచ్చి చదువుకో అంటే మనకు ఖచ్చితంగా మార్కులు రావు. మార్కులు రాకపోతే మళ్ళీ వాడే వచ్చి నువ్వు సరిగ్గా చదవలేవు, అందుకే నీకు మార్కులు రాలేవు అని చెప్పేసి మన పిల్లల్ని హింసించి చంపుతుంటే ఆ బాధ వర్ణనాతీతం. సో ఇలాంటి పరిస్థితి మన తెలుగు రాష్ట్రాలలో క్లియర్గా ఉంది. అండ్ ఇక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్కి ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చిందో అందులో కూడా క్లియర్లీ ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్ ఏంది, ఏ రకంగా ఉండాలి, మీకు ఏ రకమైనటువంటి గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయాలి, స్టేట్స్ అన్నీ ఏ రకంగా యాక్ట్ ప్రిపేర్ చేయాలి, వీటన్నిటి గురించి కూడా ఇక్కడ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. కానీ మన దౌర్భాగ్యం ఏంది అని అంటే ఈ కార్పొరేట్ కాలేజీలకు సంబంధించిన వాళ్ళ మనుషుల్ని బోర్డులో పెట్టుకొని ఆడిందే ఆట పాడిందే పాటలాగా సంతకాలు పెట్టించుకొని పనులు చేపిస్తున్నారు. అక్కడ దానివల్ల మన విద్యార్థులు,
మన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, మన బిడ్డలందరూ చాలా అనుభవిస్తున్నారు. ఇది మన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మాట్లాడదాం. జూమ్లో ఏపీ